వారు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, అలాగే ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్. సుజాత గారు, సాక్షాత్తు మీ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రధానికి లేఖ రాశారు, అలాగే సౌత్ స్టేట్స్ ఉన్నటువంటి సీఎంలకు కూడా లేఖ రాశారు. డీలిమిటేషన్కు మేము వ్యతిరేకం, అట్ ద సేమ్ టైం మహిళా రిజర్వేషన్కి అనుకూలమని. కానీ డీలిమిటేషన్ అయితేనే మహిళా రిజర్వేషన్ అమలుకు సాధ్యం అవుతుందని చెప్పేసి కేంద్రం చెప్తోంది. అసలు ఏంటి మీ పార్టీ స్టాండ్? ఒకటండి, డీలిమిటేషన్కిను మహిళా బిల్లుకి ఏంటి సంబంధం అనేది అందరికీ వచ్చేటటువంటి అనుమానం. బిల్లు పెట్టడానికి, బిల్లు ప్రవేశపెట్టడానికి డీలిమిటేషన్కి ఏం సంబంధం? సీట్లు పెరుగుతాయి, ఒప్పుకుంటాం. సీట్లు పెరిగి ఒక సైడు న్యాయం జరిగి ఇంకో సైడ్ అన్యాయం జరిగి రెండు కళ్ళు, ఒక కన్ను పొడుచుకొని ఇంకో కన్నుని బతికించడం అంటే రెండు కళ్ళతో చూసేవాడు సగం గుడ్డివాడు అయిపోయేటట్టుగా మహిళా రిజర్వేషన్ అనే ఒక సెంటిమెంట్ తీసుకొని వచ్చి ఆ సెంటిమెంట్ మీద ఆయుధం రాసేటట్టు ప్రయత్నం చేస్తున్నటువంటిది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇది పొలిటికల్ గేమ్గానే నేను చూస్తాను. పొలిటికల్ గేమ్. పశ్చిమ బెంగాల్ ఎలక్షన్లు, ఇంకో రాష్ట్రంలో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు అనుకూలంగా బిల్లుని ప్రవేశపెట్టి ప్రతిపక్షాల వాదన వినాలి. అసలు కాంగ్రెస్ వాదన, కాంగ్రెస్ మొట్టమొదటిసారిగా 2010లో సోనియా గాంధీ గారు లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టారు. మహిళా 33% అనేది తీసుకొని వచ్చింది ఎవరండి? 33% అనేది వర్డ్ పుట్టింది ఎక్కడి నుంచి? కాంగ్రెస్ అయ్యాన్లో కాంగ్రెస్ సృష్టించి కాంగ్రెస్ బిల్లు పెట్టింది. కాబట్టి దానికి మేము కట్టుబడి ఉన్నాం 100%. ఈరోజు కూడా స్టిల్ ఐఎమ్ ఏ ఉమెన్, ఐ మీన్ విత్ ఇన్ ద పార్టీ. యాజ్ ఏ ఉమెన్గా నాకు కూడా రైట్ ఉంది. నాకు కూడా రేపు పొద్దున్న ప్రజాక్షేత్రంలో గెలవాలి, మేము కూడా చట్టసభలో కూర్చోవాలనే ఒక రైట్ ఉన్న వాళ్ళం. ఇక్కడ ఉన్న ప్యానెల్లో ఉన్న వాళ్ళకి అది ఉందా లేదా అనేది నాకు తెలియదు. కానీ ఐఎమ్ ఏ ప్యూర్లీ పొలిటీషియన్. నాకైతే 100% చట్టసభలో కూర్చోవాలని ఉంటుంది. నేను చట్టసభల్లో కూర్చోనే ముందు నా రాష్ట్రాలకు అన్యాయం జరిగే విధానాన్ని కూడా నేను ప్రతిఘటించాలి కదా. ఇప్పుడు పెట్టండి, ఎవరు వద్దంటున్నారు? ఈ 33% ఇప్పుడు బిల్లు ప్రవేశపెట్టి ఇమీడియట్గా సరే అది బెటర్ అంటారా? ఎలాగూ బిల్లు ఈరోజు పాస్ అయ్యి రేపు ఎన్నికలకు వెళ్ళట్లేదు కదా. మనం 28, 29 జమ్లీ వస్తే 29, జమ్లీ రాకపోతే జనరల్ ఎలక్షన్ జరిగినాయంటే 28లో జరుగుతుంది. 28లో జరగబోయే ఎన్నికలకి ఉటావుటిన 3 రోజులు సమావేశాలు, ఎమర్జెన్సీ సమావేశాలు పెట్టుకొని ప్రతిపక్షాల వాదన. ప్రతిపక్షాలు ఎవరు? ప్రజల పక్షాన నిలబడి మాట్లాడేవాడు. ఆ ప్రజల పక్షాన నిలబడి మాట్లాడేటటువంటి ప్రతిపక్షాన్ని కనీసం మాట్లాడనిచ్చే అనుకూలత కూడా ఇవ్వకుండా 3 రోజులలో సమావేశాలు పెట్టుకోవాలి, బిల్లు పాస్ అయిపోవాలి, రాజ్యసభలోకి వెళ్ళిపోవాలి, బిల్లు అయిపోవాలి అనేది దుర్మార్గమైనటువంటి ఆలోచన. మేము బిల్లుకు వ్యతిరేకం కాదు. 33% నిలబడింది, స్టాండ్ బై ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మేము ఇప్పుడు కూడా దానికి రెడీగానే ఉన్నాం, మేము ఏకీభవిస్తాం. కానీ డీలిమిటేషన్ అనేది చేస్తే 50% డీలిమిటేషన్ చేస్తామంటున్నాం. ఏ ప్రాతిపదికన చేస్తారు అనేది కూడా క్లారిటీ రావాలి కదా. ఒక కమిషన్ వేయాలి, కమిషన్లో పూర్తిగా చర్చలు జరగాలి, ప్రతి రాష్ట్రం నుంచి వాదోపవాదాలు వస్తాయి, ప్రతి రాష్ట్రం నుంచి వచ్చే కంప్లైంట్స్, అప్లికేషన్స్ తీసుకోవాలి. తర్వాత జెన్యూనిటీ ఏదుందో చూసి దాని కమిషన్ ముందుకెళ్తుంది. ఇమీడియట్గా బిల్ పాస్ చేసేసి అన్యాయం జరిగిపోతే రేపు పొద్దున ఇప్పుడు సౌత్ రాష్ట్రాల్లో 5 రాష్ట్రాల్లో అప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టానికి అనుకూలంగానే మనం ఒకళ్ళు లేదా ఇద్దరు పిల్లలు సంతానం కనాలి అని ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టానికే లోబడి ఉన్నాము, ప్రభుత్వానికి అనుసరించినాము. ప్రభుత్వం చెప్పినట్టు వినడం మేము చేసినటువంటి తప్ప, మా రాష్ట్రాలు చేసినటువంటి తప్ప. ఈరోజు అత్యధిక శాతం ఉన్నటువంటి రాష్ట్రం పశ్చిమ రాష్ట్రాల్లో ఈస్ట్లో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో 25 కోట్ల జనాభా ఉంటుంది. ఆ 25 కోట్ల జనాభాకి మొత్తం ఈ రాష్ట్రాలన్నీ కలిపిన దానికి 75%. మరి ఈ 75 రాష్ట్రాలకి సంబంధించినటువంటి రేపు పొద్దున బిల్లులో మేము ఇక్కడి నుంచి ఒక్కళ్ళు కొట్లాడితే పార్లమెంట్లో వెళ్ళి 9 మంది వాళ్ళు అవుతారు. 9 మంది మెజార్టీ గెలుస్తుందా, ఒక్కళ్ళ మెజార్టీ గెలుస్తుందా? ఇప్పటికే జిఎస్పిడిలో ద్వారా మనకు రావాల్సినటువంటి ఆదాయం మనం వాళ్ళతో పాటే పన్ను కడుతున్నాం. వాళ్ళతో పాటే ఇక్కడ మనం కేంద్రానికి ఇచ్చేటటువంటి ప్రతి రూపాయి సరిగ్గానే ఇస్తున్నాం. మరి అన్నీ ఇస్తుంటూ లాభాలు మాత్రం కేంద్రం నుంచి ఇప్పటికి కూడా నార్త్ రాష్ట్రాలకే చెందుతున్నాయి. మరి రేపు పొద్దున ఈ బిల్లు పాస్ చేసుకున్న తర్వాత మన గొంతుని మనమే తడిగుడ్డ పెట్టి తడిగుడ్డ పెట్టి కోసుకున్నట్టు అవుతుందా లేదా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటిది ప్రతి మహిళ. ఈరోజు బిల్లు వస్తుంది, మేము సంతోషపడుతున్నాము, ఈ బిల్లుకి మేము చాలా ఉప్పొంగిపోతామంటే ఈరోజు నా గురించి నేను ఆలోచించుకున్నట్టు అవుతుంది. నేను చట్టసభలో కూర్చోాలి, నా తర్వాత తరాలు కూడా మన రాష్ట్రాలు. అప్పుడెప్పుడో పివి నరసింహారావు గారు అనేవారు ఒకరు ప్రధానమంత్రిగా ఉన్నారని చెప్పుకుందామా, లేకపోతే రేపు రాబోయే తరాలకి మన సౌత్ రాష్ట్రాల నుంచి కూడా ఆధిపత్యం వహించేటటువంటి నాయకుల్ని రావాలా అనేది కూడా మనం కూడా రేపు పొద్దున ఇక్కడి నుంచి ఒక మహిళ ప్రధానమంత్రో లేకపోతే కేంద్ర మంత్రో ఇంకే మంత్రో కావాలనంటే
మరి మనకి ఇక్కడ ఆధిపత్యం ఉంటేనే కదా రేపు పొద్దున కొట్లాడతాం. ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రాల నుంచి అత్యధికంగా ప్రధానమంత్రులు నాయకులు అయ్యారు చెప్పండి? అయితే కాంగ్రెస్ అన్నా కానివ్వండి, ఇంకోటి ఏ పార్టీ అన్నా కానివ్వండి, ఈరోజు కేంద్రంలో శాసిస్తున్నది ఎవరు? నార్త్ రాష్ట్రాలు. మరి ఇక్కడ వాళ్ళు మాట్లాడితే బీజేపీ వాళ్ళు ఏమంటారు, మీరు సౌత్ని నార్త్ని వేరు చేసి రెండు దేశాలుగా చూస్తారని. రెండు దేశాలుగా కాదు, ఇవాళ పార్లమెంట్లో ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి డిస్కషన్ జరుగుతున్నప్పుడు కూడా ఎంపీ తేజస్వి కూడా మాట్లాడారు. సీఎం రేవంత్ మీరు వినుంటారు కదా? నేను విన్నాను. ఖచ్చితంగా జీడిపి ఆధారంగా అంటే అమ్మానికి ఎక్కువ సీట్లు ఇవ్వాలని కూడా అన్నారు. నేను అన్నాను, వ్యక్తిగతంగా చూడకండి, రాష్ట్రాలు కట్టే పన్నుల్ని చూడాలి. రాష్ట్రం కట్టే సారీ ఫర్ డిస్టర్బెన్స్, అంబానీ, రిలయన్స్ అవన్నీ ఇక్కడ కూడా ఉన్నాయి. మరి ఇక్కడ నుంచి కూడా ట్యాక్స్ పోతుందిగా. ఒక్క నిమిషం అండి. అంబానీ అనే వ్యక్తి దేశ సంపదలో భాగస్వామ్యంగానే అంబానీ కట్టే ట్యాక్స్కి అంబానీకి వ్యక్తిగతంగా ఇచ్చేటటువంటి. మరి అలా అనుకుంటే నార్త్లో ఉన్నాడు అంబానీ, మరి సౌత్లో ఎవరున్నారు చెప్పండి నాకు. ఆ ఇద్దరు రాష్ట్రాలు గుజరాత్ రాష్ట్రీయులలో పన్నులు కట్టే వాళ్ళంటే వాళ్ళకే ఇచ్చుకుంటూ పోతారా? ఆ తేజస్వి యాదవ్ వాళ్ళ పార్టీ సభ్యుడు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సరిపోదు కదా. మేం చెప్పేది వినండి. మేం కాదు, మేము దేశ ప్రజల గొంతుక. ప్రతిపక్షం అంటే దేశ ప్రజల గొంతుక. అధికార పార్టీకి ప్రతిపక్షానికి తేడా ఏముంటుందంటే, ప్రతిపక్షము అధికార పార్టీకి ప్రజా గొంతుకై మాట్లాడుతుంది. మా సజెషన్స్ నాట్ కాంగ్రెస్ పార్టీ సజెషన్. ప్రజల సమస్యలు, 140 కోట్ల మంది ప్రజా సమస్యలు వినాల్సినటువంటి బాధ్యత. ఓకే, ప్రతిపక్షం అంటేనే ప్రజాపక్షం అన్నారు, ప్రజల గొంతుకు అన్నారు. కానీ ఈ రోజు పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోడీ కూడా మాట్లాడుతూ ప్రజలు చూస్తున్నారు, దేశం చూస్తుంది, ఒకవేళ మహిళా రిజర్వేషన్ బిల్లు గనక ఇలాంటి సెంటిమెంట్ తోనే కదండి గిన్నెలు వాయించినము, లేదా దీపాలు వెలిగించమంటే దీపాలు వెలిగించినము, చప్పట్లు కొట్టమంటే చప్పట్లు కొట్టినము, లేదా డిమానిటేషన్ జరిగినప్పుడు నోటు బందీ